హలో వ్యూవర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్యామ్లా స్పెషల్స్. నేను మీ శ్యామ్లా. ఈరోజు చాలా స్పెషల్ డిష్ అని అనొచ్చు, ఇంకా కాల్షియం రిచ్ ఫుడ్ అని కూడా అనొచ్చు. ఫాక్స్నట్స్ కర్రీ అనమాట. అదేనండి, ఫూల్ మఖనా కర్రీ అనమాట. మరి దీని ప్రిపరేషన్ ఎలాగో, ఎంత క్విక్గా, ఎంత సింపుల్గా, ఎంత టేస్టీగా చేసుకోవచ్చో మరి ఒకసారి ఇప్పుడు చూసేద్దామా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలి. ఏంటి అంటే, ఈ ఫూల్ మఖనా మనం డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ ఫుడ్ అండి. వెయిట్ లాస్ బాగా అవుతారు, అదేవిధంగా షుగర్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఎవరైతే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కర్రీ చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. డిసీజెస్తో ఫైట్ చేసే యాంటీఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయన్నమాట. సో ఈ కర్రీని అయితే తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. మరి ప్రిపరేషన్ ఎలా చేయాలంటే, ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో సుమారుగా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, అందులో ఇక్కడ నేను 2 కప్పుల ఫూల్ మఖనా తీసుకున్నానండి. అవి రోస్ట్ చేసుకోవాలన్నమాట. మరీ డీప్ రోస్ట్ అవసరం లేదు, జస్ట్ వీటి కలర్ చేంజ్ అయ్యి కొంచెం రోస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఒక 2 నిమిషాల పాటు ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఒక 10 క్యాష్యూ నట్స్ని, జీడిపప్పుని ఈ విధంగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు జస్ట్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని అవి చిన్న ముక్కల కింద తరిగి ఇందులో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా ఇవి చక్కగా వేయించుకోవాలి. ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకొని, ఇందులో కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక 2 మిర్చి, లేదు అంటే 1 మిర్చి సరిపోతుందండి. కట్ చేసి ఈ విధంగా వేయించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఎవరైతే ఇది ఓన్లీ డైట్ కోసం చేస్తున్నారో వాళ్ళైతే మాత్రం ఇందులో క్యాష్యూస్ని స్కిప్ చేయండి. ఇక్కడ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే మనం సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. ఇవి వేగుతున్న టైంలోనే ఇందాక మనం వేయించి చల్లార్చుకున్న జీడిపప్పు, ఒక పెద్ద సైజ్ టొమాటో కలిపి ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. వేసుకుని ఒక 2 స్పూన్ల కారం కూడా ఇప్పుడే వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకుంటే అల్లం వెల్లుల్లికి కారానికి ఉన్న పచ్చిదనం ఇప్పుడు పోతుందన్నమాట. చిటికెడంత పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని, ఇందాక మనం పేస్ట్ చేసిన టొమాటో క్యాష్యూ ప్యూరీ ఉంది కదండి, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తామన్నమాట. పేస్ట్లా ఉంటే ముందు పేస్ట్ వేసుకుని తర్వాత అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి వేయచ్చండి. లేదు అంటే కనుక డైరెక్ట్గా కొంచెం వాటర్ మిక్స్ చేసి ఫైన్ పేస్ట్ లాగా ప్యూరీలా కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుని బాగా కలిగి పెట్టిన తర్వాత మనకి ఆయిల్ తేలినట్లుగా బబుల్ అవుతూ ఉంటుంది. అలా బబుల్ అయ్యటం స్టార్ట్ అయిన తర్వాత మనకి గ్రేవీ ఎంతవరకు సరిపోతుందో అంతవరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అయితే నాకు ఇక్కడ 200 ml వాటర్ పట్టిందంటే, అంటే సుమారుగా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట. ఇలా వాటర్ కూడా బబ్లింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని బబ్లింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫూల్ మఖనీ ఉంది కదండి, ఆ ఫూల్ మఖనీ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు ఎందుకు అనంటే, మనకి ఫ్లేవర్ చాలా పర్ఫెక్ట్గా పడుతుందండి. ఒకసారి బాగా కలుపుకొని మనం సిమ్లో పెట్టి మూత పెట్టాలి. అలా మూత పెట్టడం వల్ల మనకి ఈ ఫూల్ మఖనా అంతా చిన్న సైజులో అయ్యి బాగా ఉడుకుతాయన్నమాట. ఇలా సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేయాలి. అయితే మనకి ఇది బాగా ఉడికిందా లేదా అని చెప్పి మనం ఒక ప్లేట్లోకి ఇది తీసి చూసినట్లయితే కనుక మనం ఒకసారి నలిపి చూస్తే అది మొత్తం చక్కగా పీసెస్ కింద విడిపోవాలి. ఒకవేళ ఫూల్ మఖనా అట్లా విడిపోలేదనుకోండి, మధ్యలో కొంచెం చిటికెడు గట్టిగా ఉన్నట్టు లెక్క. అప్పుడు ఇంకొద్దిసేపు మనం అలా కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, మొత్తం కుక్ అయిపోయినట్టే. ఇంకా
అలా కుక్ అయిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. నేను మీకు ఇక్కడ డీప్ సిమ్లో పెట్టి కుక్ చేయటం వల్ల నాకు ఫుల్ మఖానా మంచిగా కుక్ అయిందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్యామ్లా స్పెషల్స్.